వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. ముఖ్యంగా చదవబడిన వాక్య ధ్యానము 21వ అధ్యాయం ఆదికాండంలో మనం చూసినట్లయితే ఈ అధ్యాయం అంతటి నుంచి ఒక పాఠాన్ని మనం నేర్చుకోబోదాం. ఎందుకంటే ఇందులో కొన్ని విషయాలు సహోదరులు మనకి చదివినిపించారు, కానీ మన ముఖ్యమైన ఫోకస్ ఆదికాండము 21వ అధ్యాయం అంతటిని చూస్తే దీనికి ఒక పేరు పెట్టవచ్చు. అదేంటంటే నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు అనే విషయాన్ని గురించి ఈరోజు ఈ అధ్యాయం అంతటి నుంచి మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం చూస్తే షారా వలన గర్భఫలం పొందటానికి ఎదురు చూస్తున్న క్రమంలో షారమ్మ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి హాగరు వలన ఇష్మాయేలు పుట్టటము, ఇలా కొన్ని సంఘటనలు తర్వాత షారమ్మ హాగరును ఇష్మాయేలును పంపించి వేయటం, ఈ విషయాలన్నిటిని గురించి మనం చూస్తే దేవుని నమ్మకత్వము ఈ విషయాల్లో మనకు కనిపిస్తుంది. ఈ 21వ అధ్యాయంలో అబ్రహాము, షారా, అలాగే హాగరు, ఇష్మాయేలు, అలాగే అబీమెలెకు, ఫీకోలు, ఇలాగ చాలా క్యారెక్టర్స్ మనకు కనిపిస్తాయి అన్నమాట. ఈ క్యారెక్టర్స్ జరిగిన సందర్భాలన్నిటినీ కనుక మనం తీసుకుంటే ఇందులో దేవుడు నమ్మకమైన దేవుడు అనే విషయాన్ని మనం చూస్తాం. ఈ నమ్మకమైన దేవుని మీద ఈ అధ్యాయం ద్వారా మనం అధ్యయనం చేసేటప్పుడు మనం ఎంతవరకు దేవుడి మీద ఆధారపడవచ్చు, ఎంతవరకు దేవుణ్ణి నమ్మొచ్చు, ఎంతవరకు మన పరిస్థితుల్లో నిరీక్షించవచ్చు అనే విషయాలు, అనేక విషయాలు మనం తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇందులో మొదటిగా 21వ అధ్యాయము మొదటి నుంచి 8 వచనాలు మనం చూసినట్లయితే మనం నమ్మకత్వం కోసం దేవుని మీద ఆధారపడవచ్చా లేదా? ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని విషయాల కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఎదురు చూసి నిరీక్షించి నమ్మకం పెట్టుకున్న తర్వాత జరగదేమో. సాధారణంగా లోకంలో మనుషుల మీద మనకు అదే అభిప్రాయం కదా. ఎవరినైనా పూర్తిగా నమ్మితే చివరికి మనం ఆ నమ్మకాన్ని పొందుకుంటామా లేదా అని. ఇదే అప్లికేషన్ దేవుని మీద పెట్టినప్పుడు దేవుని ఏ విషయాల్లో మనం నమ్మొచ్చు, నిజంగా నమ్మొచ్చా అని ఆలోచన చేస్తే ఈ 8 వచనాల్లో మనం మొదటగా చూసినప్పుడు అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశారు. అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం చేసి అనేక సార్లు చెప్తూ, ఇదిగో నీకు నీ భార్య అయిన షారా వలన గర్భఫలం పొందుకుంటావు, ఆ కుమారుడే నీకు వారసుడు అవుతాడు అని. అబ్రహాము గారు అనేక సార్లు బాధపడతారు. ఇదిగో దేవా, నాకు గర్భఫలం లేదు, ఇదిగో నా పనివాడైనటువంటి ఎలియాజరు నా పనికి, నా ఆస్తికి అంతటికి వారసుడు అవుతాడు అని బాధపడినప్పుడు దేవుడు అనేక సార్లు చెప్తారు, నువ్వు బాధపడకయ్యా, నీ వలన నీ భార్య అయినటువంటి షారమ్మకు పుట్టిన కుమారుడే నీ ఆస్తికి అంతటికి వారసు అవుతాడు, కనుక నువ్వు అధైర్యపడవలసిన విషయం లేదు. ఇలాగ మనం ఈ విషయాలను గురించి 17వ అధ్యాయంలో 18వ వచనంలో 18వ అధ్యాయాల్లో అనేక సార్లు చూస్తాం. ఒకసారి మనం 17వ అధ్యాయంలోకి వస్తే ఆదికాండము 17వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే 19లో అంటారు, దేవుడు నీ భార్య అయిన షారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకను పేరు పెట్టుదువు, అతని తరువాత అతని సంతానము నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచెదను. చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నారు. 18వ అధ్యాయంలో కూడా 10వ వచనంలో మనం చూస్తే, అందుకైన మీదటికి కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలి వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన షారాకు ఒక కుమారుడు కలిగెను, కాగా ఆయన వెను నుండి గుడారపు ద్వారము వినుచుండెను. ఇలా చూస్తే దేవుడు అనేక సార్లు చాలా స్పష్టంగా చూశారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎదురు చూసేటటువంటి క్రమంలో అనేక సంవత్సరాలు వీళ్ళు ఎదురు చూడవలసి వచ్చింది. ఇక్కడే నిరీక్షణ అవసరమైంది. ఈ నిరీక్షణలోనే దేవుని మనం ఎంతవరకు నమ్మొచ్చు, దేవుని మీద ఎంతవరకు మనం ఆధారపడవచ్చు, ఎంతవరకు ఎదురు చూడవచ్చు అనే విషయాలు మనం చూస్తే, బహుశా ఆలస్యం అనేది మనకు తెలుసు. అప్పటికి అబ్రహాము గారు 100 ఏళ్ల ప్రాయము, షారా 90 ఏళ్ల ప్రాయము. ఇంత ఆలస్యం ఎందుకయింది? ఆలస్యానికి గల కారణం ఏమిటి అని అంటే, కొన్నిసార్లు దేవుడు మనలో నమ్మకాన్ని పెంచటానికి, మనలో ఓర్పును పెంచటానికి, దేవుడు తనకి ఎక్కువ మహిమను తెచ్చుకోవటానికి కదా. దేవునితో సహవాసం ఉండేటప్పుడు మన యొక్క జీవితాల్లో కార్యాలు ఆలస్యం అవుతున్నప్పుడు దేవుడు మన ద్వారా మహిమపరచబడుతూ ఉంటారు కదా. ఇక్కడ ఎందుకు నమ్మాలి, ఎందుకు ఆలస్యమైంది అన్న దేవుడు వెంటనే చేయొచ్చు కదా. ఇంతకాలం ఎందుకు? ఎప్పుడో 70 ఏళ్ల ప్రాయంలో అబ్రహాము గారిని తన యొక్క గ్రామం నుంచి పిలిచాడు. 70 ఏళ్ల ప్రాయం పిలిచిన తర్వాత అక్కడి నుంచి కూడా ఇదిగో అదిగో అని చెప్తూనే ఉన్నారు. 70 ఏళ్ల ప్రాయం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత 75 ఏళ్ల ప్రాయంలో స్థిరమైన వాగ్దానాన్ని దేవుడిచ్చాడు. ఇదిగో
నీకు నేను గర్భఫలాన్ని ఇస్తున్నానని. అది నెరవేర్పవడానికి ఇంకొక 25 ఏళ్ళు అయింది. అంటే సుమారుగా ఈ 100 ఏళ్ల ప్రాయంలో ఏం జరిగింది అని అన్నట్లయితే, సాధారణంగా ఇక్కడ జరిగినటువంటి విషయం ఎలాంటిదయ్యా అన్నట్లయితే, దేవుని మీద నమ్మకం అనేటువంటిది ప్రకృతి శక్తులకు అతీతమైన కార్యాలు జరిగించగలుగుతుంది కదా. వాస్తవానికి మనం ఇందాక 18వ అధ్యాయం 10వ వచనంలో చదివినప్పుడు అబ్రహాము గారు ఆ మాట అన్నప్పుడు శారమ్మ నవ్వుతుంది. ఎందుకంటే ఈ వయసులో శ్రీధర్మం నిలిచిపోయాక సుమారు 90 ఏళ్ల ప్రాయం అయిన తర్వాత ఇప్పుడు నాకు గర్భఫలం ఏమిటి అనంటే, దేవుని మీద నమ్మకం ఎలాంటిదయ్యా అన్నట్లయితే, దేవుని మీద నమ్మకం అనేటువంటిదట ప్రకృతిలో ఉండేటువంటి విషయాలను జయించగలుగుతుంది. అంటే అసాధారణ కార్యాలను జయించటానికి దేవుని నమ్మాలి కదా. సాధారణంగా మన జీవితంలో జరిగే కార్యాలకే మనం నమ్మలేకపోతూ ఉంటాం. దేవుని గొప్పతనాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుడు అనుకుంటే అసాధ్యమైన పనులు కూడా చేయగలిగినటువంటి వాడు కదా. కొన్నిసార్లు మనలో ఉండేటువంటి అవనమ్మకం ఎలా ఉంటుందయ్యా అంటే, దేవుని పని జరుగుతుందా లేదా అనే విషయంలో అనుమానంలో పడిపోతూ ఉంటాం. కానీ దేవుడు గొప్పవాడు. ఎంత గొప్పవాడయ్యా అన్నట్లయితే, నీ జీవితంలో నువ్వు ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు జరిగించటానికి దేవుడు శక్తివంతుడు. ఒకసారి మన రోమీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలోకి వస్తే, రోమీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినట్లయితే, మరియు అతడు విశ్వాసం నందు బలహీనుడు కాక రమారమ్య 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టుగాను శారా గర్భము మృతతుల్యమట్టుగాను ఆలోచించెను. కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వాసముంచి విశ్వాసము వలన బలము నొందుకొనెను. చూడండి, ఇక్కడే మన విశ్వాసానికి పదును. ఇక్కడ అబ్రహాము గారు చేసిన పని ఏమిటంటే, అవిశ్వాసాన్ని పెట్టలేదు, దేవుడి కార్యాన్ని చేస్తాడు. ఎందుకంటే తన శరీరము మృతతుల్యమైనట్టు, 100 ఏళ్ల ప్రాయంలో శరీరం ఎలా ఉంటుందండి? ముడతలు పడిపోయి బలహీన పడిపోయి వృద్ధాప్యపు ఛాయల్లో ఉంటుంది. కానీ ఆ వృద్ధాప్యపు ఛాయల్లో కూడా ఎంత బలంగా ఉన్నాడంటే, అపోస్తులైన పౌలు గారు అంటారు కదా, మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నా ఆంతరంగిక పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నారు అన్నారు. అందుకని అబ్రహాము గారు విశ్వాసమును బట్టి బలం తెచ్చుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో దేవుని నమ్మేటప్పుడు, దేవుని విశ్వసించేటప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే, నూతన బలాన్ని పొందుకుంటారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు. ఒకవేళ నువ్వు అనుకున్నటువంటి ప్రయత్నాలలో ఆలస్యం అవుతుంది అని అనుకుంటే, దేవుని మీద ఆధారపడడానికి ప్రయత్నించు. దేవుని మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడుతున్నావో నూతన బలాన్ని దేవుడు దయచేయబోతున్నారు. అలాగా ఎప్పుడైతే మనం చూస్తున్నామో ఈ ప్రకృతి శక్తులను అధిగమించగలిగినటువంటి శక్తి, అంటే సాధారణంగా జరిగే పరిస్థితులు జరగలేనప్పుడు వాటికి విభిన్నమైన వాటిని చేయగలిగిన దేవుడు. నీ నమ్మకం ఎంతవరకు ఉండాలి దేవుడి మీద? ఉదాహరణకి అబ్రహాము గారి విషయాన్ని చూస్తే, మనకి కొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసు ప్రభు వారి యొక్క జనన సందర్భంలో మనం చూస్తే, ఆ బాప్తిస్మిచ్చు యోహాను గురించి మనం చదువుతాం. బాప్తిస్మిచ్చు యోహాను గారి తండ్రి గారు అక్కడికి వచ్చేసరికి, జకర్యా దగ్గరికి వచ్చేసరికి, జకర్యా వచ్చిన దేవదూతతో వాగ్వివాదం, అంటే సంభాషించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒక్కసారిగా ఏం చెప్తాడు తెలుసా? అప్పుడు దేవదూత, నీ నోరు మరలా బిడ్డ పుట్టేంత వరకు నీకు వాక్కు లేదు, వాక్కు ఆగిపోయింది. ఎందుకనంటే దేవుడు శక్తి కలిగిన వాడు, దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగించగలిగిన వాడు. దేవుడు అనుకుంటే ఏదైనా జరుగుతుంది. వాక్యం వినే మనలో కూడా ఏ కార్యము కొరకు కనిపెట్టుకున్నా దేవుడు నువ్వు ఊహించని దానికంటే ఘనమైన కార్యాలు కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. మన బౌండరీస్లో, మన టైంలో మనం ఆలోచన చేస్తూ ఉంటాం. దేవుడు అనుకుంటే సమయానికి అతీతుడు. ఆయన ప్రకృతి శక్తులకు అతీతుడైనటువంటి వాడు, మానవ శక్తికి అతీతుడైనటువంటి వాడు. దేవుడు ఆ కార్యాన్ని జరిగించాలి అని అంటే మాటిచ్చిన వాడు, నమ్మదగిన వాడు. అబ్రహాముకి మాటిచ్చారు. అబ్రహాము గారిలో ఉన్నటువంటి నమ్మకం ఏమిటి? అబ్రహాము గారికి దేవుడు అనేక సార్లు చెప్తున్నారు, నాయనా నీ వలన నీ భార్య అయిన శారాకు పుట్టిన కుమారుడే నీ వారసుడు, నీకు కుమారుడు పుడతాడు, ఆయనకి ఇస్సాకు అని పేరు పెడతావు. దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆ విషయాలు మనం చూసినట్లయితే దేవుని ఎందుకు నమ్మొచ్చు అంటే, నీ ఆలస్యము దేవుని నమ్మకాన్ని విడిచిపెట్టకూడదు. కొన్నిసార్లు ఆలస్యం అయితే దేవుని నమ్మకాన్ని విడిచిపెడతా ఉంటాం, చల్లారిపోతూ ఉంటాం, వెనుదిరిగిపోతూ ఉంటాం. శారమ్మ చేసిన పని అదే. ఎందుకంటే గర్భఫలం అనేది ఆలస్యం అవుతుంది కనుక ఏం చేసింది అయ్యా అన్నట్లయితే, ఇదిగో హాగర్ అనేటువంటి ఆల్టర్నేటివ్ చూసింది. కానీ దేవుడు మాటిచ్చిన వాడు.
ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు. ఇప్పటికి కూడా మన దేవుడు నమ్మదగిన వాడే. కొన్నిసార్లు మన జీవితాల్లో ఒకసారి మనం ఆలోచన చేస్తే అనుకున్న కార్యాలు సఫలం అవ్వట్లేదు అని అనుకుంటే ఇప్పటికీ ఆహారం ఇచ్చేది ఆయనే, ఇప్పటికీ వస్త్రం ఇచ్చేది ఆయనే, ఇప్పటికీ మనల్ని పోషించేది ఆయనే, ఇప్పటికీ మనకి జీవం ఇచ్చింది ఆయనే. కనుక మన జీవితంలో ఏదైనా కొదవైనప్పుడు ఒకసారి దేవుని వైపు చూస్తే పోషించే దేవుడు, నడిపించే దేవుడు, జీవమిచ్చే దేవుడు, మనకి ఏది కొరతగా ఉందో ఒక్కొక్కసారి దాని మీద దృష్టి ఉంచి ఆయన యొక్క కృపను మనం మర్చిపోతూ ఉంటాం. కానీ ఆయన కృపలో అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకని దేవుని మీద ఎందుకు ఆధారపడాలయ్యా అన్నట్లయితే ఈ భాగంలో మనం చూసినప్పుడు అనుకున్న రీతిగానే కాలము సంపూర్ణమైనప్పుడు వారు ఆశించినటువంటి శిశువును దేవుడు వారికి ఇచ్చారు. ఆలస్యమైంది, అనేకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఏది తీసుకున్నప్పటికీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక కాలము ఆలస్యమైన దేవుడు తన నిర్ణయాన్ని ఇచ్చేటటువంటి దేవుడు. అందుకే దేవుడు నమ్మదగిన వాడు గనక ఆయన మీద మనము ఆధారపడవచ్చు. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే ఈ 21వ అధ్యాయంలో 9 నుంచి 13 వచనాలు ఇందాక సహోదరులు మనకి చదివినిపించారు. ఇక్కడ మనం ఏం చూడాలి అంటే జ్ఞానము కోసం దేవుని మీద ఆధారపడవచ్చా? ఎందుకంటే వీరికి పిల్లలు పుట్టే సమయానికి వారు వేరే నిర్ణయానికి వెళ్ళిపోయారు. శారమ్మ ఏ నిర్ణయం తీసుకుంది? ఆలస్యం అయిపోతుంది, నా ఇంట్లో ఒక పిల్లోడు ఉండటం కరెక్ట్ కాదా అనుకుని హాగర్ను ప్రోత్సహించింది. దాసి వలన ఒక పిల్లోడు పుట్టారు. పిల్లోడు పుట్టాక మాటిచ్చిన వాడు నమ్మదగిన వాడు గనక నిజంగా శారమ్మకు కూడా పిల్లోడు పుట్టారు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు అయిపోయారు. ఇప్పుడు వారసులు ఎవరవుతారు? ఇలాంటి కన్ఫ్యూజన్స్లో ఇప్పుడు సమస్యను పరిష్కరించాలి అంటే జ్ఞానం అవసరం. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఎందుకనంటే శారమ్మకి ఒక కుమారుడు పుట్టారు. అయితే ఈ శారమ్మకు కుమారుడు పుట్టిన వెంటనే ఆమె నిర్ణయం తీసుకుందంటే ఈ దాసిని దాసు కుమారుడైన ఇస్సాకును కూడా ఇక్కడి నుంచి తోసేయి. మనం ఈ 12వ వచనంలో మనం చూసినప్పుడు అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలిగెను. అబ్రహాము గారికి ఎంత కాదన్నా తన వలన పుట్టిన కుమారుడు తన కుమారుడే గనక ఇటు భార్యను కాదనలేడు, ఇటేమో కుమారుని వదులుకోలేడు. ఏం చేయాలో తెలియక ఇక కుమారుని విడిచిపెట్టడానికి ఇష్టపడుతూ కుమారుణ్ణి వెళ్ళగొట్టడానికి నిర్ణయం తీసుకున్నాడు. కానీ అబ్రహాము గారి మనసులో దుఃఖం ఉంది. అయ్యో, నా వలన పుట్టిన కుమారుణ్ణి నేను ఎలా విడిచిపెట్టాలి? భార్య మాట కాదనకుండా అక్కడి నుంచి ఇదిగో పంపించేయగలిగిన వాడు. పంపిస్తే ఇక్కడ ఒక విషయం ఏమిటయ్యా అంటే కొన్ని తప్పిదాలకు మనం దుఃఖపడడం తప్పించి మనం ఏం చేయలేం. కొన్నిసార్లు కొన్ని మిస్టేక్స్ చేసినప్పుడు, కొన్ని పొరపాట్లు చేసినప్పుడు దుఃఖపడడం తప్పించి ఏమీ చేయలేం. కానీ దేవుడు సరిచేయగలిగిన వాడు కదా. మానవ జ్ఞానంతో మనం ఆలోచన చేస్తే అంతవరకే ముగింపు ఉంటుంది. ఇదిగో భార్య చెప్పింది పంపించేయమంది, తప్పదు పంపించేయాలి. కానీ దేవుడు జ్ఞానం కలిగిన వాడు. ఎంత జ్ఞానం కలిగిన వాడు అంటే ఇప్పుడు ఆ పరిస్థితిని క్షమించి సరిదిద్దటానికి దేవుడు పూనుకున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఈ పూనుకున్నప్పుడు ఏమైందయ్యా అన్నట్లయితే ఈ 12-13 వచనాలు మనం చూసినప్పుడు అయితే దేవుడు ఈ చిన్నవాడిని బట్టి నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడవద్దు దేవుడు వాగ్దానం చేస్తున్నారు. వారికి కూడా వాగ్దానం చేస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ చాలా స్పష్టంగా చూస్తే దేవుని ప్రణాళికలో శారమ్మ వలన ఇస్సాకు ఇంతే ప్రణాళిక. కానీ హాగరు ఇస్మాయిల్ ఎక్కడి నుంచి వచ్చారు? మానవ తప్పిదం. శారమ్మ తీసుకున్న నిర్ణయం ఆ దేవుని నిర్ణయం కాదు. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, అయ్యా నీ భార్య వలన ఇదిగో వాగ్దానం వలన పుట్టేవాడు ఇస్సాకు, అంతే. కానీ వీరు తొందరపాటు నిర్ణయం వల్ల దాసి అయినటువంటి ఆగరు వలన ఇప్పుడు ఇస్మాయిల్ వచ్చాడు. దేవుడు ఇస్మాయిల్కు కూడా న్యాయం చేస్తున్నాడు. కానీ ఇది మానవ తప్పిదమే. మానవ తప్పిదాన్ని కూడా దేవుడు సరిచేయగలిగిన వాడు. అందుకే ఇక్కడ చూస్తే దేవుడు దేవుని జ్ఞానం మీద మనం ఎందుకు ఆధారపడాలనే విషయాన్ని చూస్తే ఇక్కడ చూసినప్పుడు దేవుడు అబ్రహాముకు వారసుడు ఇచ్చాడు. వారసుడు ఇచ్చాక ఇప్పుడు ఈ అవసరం లేదు కదా అని శారమ్మ ఏం చేస్తుందంటే వెళ్ళిపో ఎక్కడి నుంచి, ఇంట్లోంచి ఎల్లగొట్టేస్తుంది. కానీ దేవుడు కృప కలిగిన వాడు. అయ్యా ఏం చేయాలి అని అన్నప్పుడు అంటున్నాడు, ఇదిగో ఈ చిన్నవాణిని బట్టి నువ్వు దుఃఖపడవద్దు, ఇదిగో ఇస్సాకు వలన అయినదే నీ సంతానం, అలాగని చెప్పేసి ఇస్మాయిల్ని విడిచిపెట్టను. ఒకవేళ ఒక్కొక్కసారి మనం తప్పిదం చేసినా దేవుడు కృప చూపేవాడు. మానవ తప్పిదాలతో నిర్ణయాలు సరి చేసుకోలేకపోయినా దేవుని జ్ఞానం మీద ఎందుకు ఆధారపడాలంటే దేవుని మీద ఆధారపడితే పరిష్కారం ఉంటుంది, దేవుని మీద ఆధారపడితే చక్కని మార్గం ఉంటుంది. అయితే ఇష్మాయేలును దేవుడు ఒక వాగ్దానంగా ఒక జాతిని చేశాడు. అయ్యా నేను ఒక జాతిని చేస్తాను, ఒక గొప్ప నాయకుడిని చేస్తాను, తన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాను. మనం తర్వాత చూస్తే ఈ 15వ వచనంలోకి వచ్చేసరికి
నీళ్ళు అయిపోయినాయి. అక్కడి నుంచి బయర్షబా అరణ్యంలోకి వచ్చేసారు. అరణ్యంలోకి వచ్చేసాక నీళ్ళు అయిపోయింది. పిల్లవాడు అడుస్తున్నాడు. అడుస్తుంటే ఏం చేస్తుంది ఇప్పుడు ఈ తల్లి? ఆ పిల్లవాడిని ఒక ముళ్ళ పొదల్లో విసిరేసింది. నేను చూడలేని మరణాన్ని నేను చూడలేనని చెప్పి దూరంగా ముఖం చాటేసింది. చాటేస్తే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అంటున్నాడు, ఇదిగో ఆ చిన్నవాని స్వరాన్ని నేను విన్నాను. దేవుడు కన్నీళ్లను వినగలిగినవాడు. దేవుడు మన బాధలను వినగలిగినవాడు. దేవుడు మన దుఃఖాలను వినగలిగినవాడు. ఆ దుఃఖాలను విని ఇదిగో తనతో చెప్తూ ఉన్నాడు, అయ్యా ఇదిగో ఈ ప్రకారంగా దేవుని జ్ఞాన ప్రకారంగా ఇష్మాయేలుని ఒక రాజ్యం. ఈరోజు నేను గల్ఫ్ దేశాలన్నీ తిరుగుతూ ఉన్నప్పుడు నాకు అదే గుర్తొస్తూ ఉంటుంది. ఒక చిన్న మాట, దేవుడిచ్చిన మాటే ఈరోజు గల్ఫ్ దేశాలన్నీ కూడా ఇష్మాయేలు సంతానం 7 రాజులు నీ కడుపులో పుడతారని చెప్పేసి దేవుడు వాగ్దానం ఇచ్చారు. ఆ ప్రకారంగానే ఈ గల్ఫ్ దేశాలన్నీ కూడా ఎక్కడవయ్యా అన్నట్లయితే ఆ రోజు అబ్రహాము గారితో దేవుడిచ్చినటువంటి వాగ్దానం, ఆ చిన్నవానికి నేను తోడై ఉంటానయ్యా. ఎందుకంటే దేవుడు కృపగలిగినవాడు, మార్గం చూపించేవాడు, అపాయంలో ఉపాయం చూపించగలిగినవాడు దేవుడు. సమస్య వచ్చేసింది. ఈరోజు కుటుంబాల్లో సమస్యలు వచ్చేసినాయి. చాలా కుటుంబాలు సతమతం అయిపోతూ ఉంటారు, గొడవలు ఆడుకుంటూ ఉంటారు. కానీ దేవుడిని అడగరు. కానీ దేవుడిని అడిగితే దేవుడు చక్కని మార్గాన్ని ఇచ్చేవాడు. అందుకే దేవుని జ్ఞానం మీద మనకి ఎందుకు ఆధారపడగలిగిన వారు అంటే ఆయన బుద్ధి జ్ఞాన సర్వసంపదలు కలిగిన దేవుడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో అంటారు కదా, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల ఆయనని అడగాలి. కుటుంబ పాలనలో నీకు జ్ఞానం కొదవగా ఉందా? దేవుడిని అడిగి. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది భార్య భర్తల మధ్య, నా భార్యను లేకపోతే నా భర్తను నేను ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు. దేవుణ్ణి అడిగినట్లయితే నీ సమస్యకు పరిష్కారం ఉంటుంది. అయ్యా బిడ్డల విషయంలో నేను సరిగా మంచి అనిపించుకోవట్లేదు, నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీకు ఆ జ్ఞానం ఇవ్వగలిగిన వాడు. అందుకే దేవుని విషయంలో మనం ఎందుకు ఆధారపడాలి అన్నట్లయితే దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఒక్కొక్కసారి మనం తప్పులు చేసినా వాటిని సరిదిద్దగలిగిన వారు. ఈ కుటుంబంలో, అబ్రహాము గారి కుటుంబంలో వారి నిర్ణయాలను బట్టి వచ్చే తప్పిదాలన్నిటినీ దేవుడు గొప్ప ప్రణాళికతో సరిచేసినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే దేవుడు చూపించేటటువంటి కృప మీద మనం ఆధారపడవచ్చా? ఇందాక మనం చదివాం 14 నుంచి ఈ 21 వచనాల గురించి మనం చూసినట్లయితే దేవుడు ఈ యొక్క ఇష్మాయేలును దీవించటం ప్రారంభించాడు. ఎందుకనంటే అబ్రహాము గారి యొక్క దేవుని యొక్క ప్రణాళికలో ఇష్మాయేలు లేకపోయినా, వాగ్దాన కుమారుడు కాకపోయినా దేవుడు శ్రద్ధ వహించాడు. ఇదిగో నాకు సంబంధం లేదని దేవుడు చెప్పొచ్చు, కానీ దేవుడు కృపగలిగిన వాడు. అంటే ఇప్పుడు ఇష్మాయేలుకి ఇచ్చేదంతా కరుణ, ఒక కృప మాత్రమే. ఎందుకంటే అతను సడన్గా వచ్చినటువంటి వ్యక్తి. వాస్తవానికి వాగ్దానం ఎవరికి చెందింది? ఇస్సాకుకు చెందింది. అబ్రహాము షారా కుమారుడైనటువంటి ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. కానీ అనుకో విధంగా వచ్చినవాడు ఇష్మాయేలు. అయినప్పటికీ దేవుడు కృపను విస్తరింప చేయగలిగిన వాడు. ప్రియులారా గమనించండి, దేవుడు ఇవ్వవలసినటువంటి మార్గాలు. వాస్తవానికి ఆ చిన్నవాణిని పొద కింద పడవేశను అనే మాట మనం 15వ వచనంలో చూసినప్పుడు చాలామంది బైబిల్ పండితులు చెప్పే మాట ఏమిటయ్యా అంటే, అప్పటికి వయసు అతనికి 16 ఏళ్ల ప్రాయం. చిన్నోడు కాదు, బాగా చిన్నపిల్లోడేమీ కాదు కదా, టీనేజర్. ఆ వయసులో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఎంత కృపగలిగిన వాడో తెలుసా? 19వ వచనంలో, మరియు దేవుడు ఆమె కనులు తెరిచి ఆమె నీళ్ల ఓటను ఉంచి ఆమె తిత్తి నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. అక్కడ ఆ పిల్లవాని కోసం దేవుడు ఏం చేశాడో తెలుసా? కృపగలిగిన వాడు ఒక బావిని ఏర్పాటు చేశాడు. ప్రియులారా గమనించండి, నీళ్లు లేక చనిపోయేటటువంటి స్థితిలో కృపగలిగిన వాడు గనక, జాలి చూపించాడు గనక, అయ్యో ఇది నాకు సంబంధం లేదని చెప్పే దేవుడు కాదు మన దేవుడు. ఒకవేళ మన తప్పిదాలను కూడా క్షమించగలిగిన వాడు. అబ్రహాము లేకపోతే షారమ్మ వారు తీసుకున్న సొంత నిర్ణయం, గర్భఫలం కలిగింది. ఆ గర్భఫలం తర్వాత సొంత గర్భఫలం పొందిన తర్వాత వద్దనుకున్నారు. కానీ దేవుడు ఇంకా కృపగలిగిన వాడు. ఎందుకు దేవుని కృప మీద, ఎందుకు దేవుని కరుణ మీద మనం ఆధారపడాలంటే జాలిపడే దేవుడు. ఆ జాలిపడే దేవుడు గనక ఇదిగో చనిపోయేటటువంటి స్థితిలో ఉండేటటువంటి వారిని చూసి, ఈరోజు మానవుడు పాపం అనే స్థితిలో మరణాన్ని తెచ్చుకున్నాడు. దేవుడు కల్పించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు ఏమని? ఇదిగో పాపం వలన వచ్చే జీతము మరణము, కనుక మీరు చేసుకున్న పాపానికి మీరు అనుభవించండి అని చెప్పొచ్చు. కానీ కృపగలిగిన దేవుడు గనక ఆయన మధ్యలో కల్పించుకున్నాడు. యేసు ప్రభు భూమి మీదకి రావటం, ఆయన సిలువ వేయబడటం, ఇది దేవుని కల్పించుకున్న తప్పించి ఇది ఖచ్చితంగా జరగవలసింది కాదు. ఏ మానవుడు కూడా దేవుడిని ఖచ్చితంగా నన్ను ఎందుకు క్షమించవు అని అడగటానికి రైట్ లేదు. అదే మ్యాండేటరీ కాదు. కారణం ఎందుకని? దేవుడు ముందే చెప్పాడు పాపం చేయొద్దని.
అయినా పాపం చేశాడు. పాపం చేస్తే ఇప్పుడు దేవుడు కృప చూపించాడు, జాలి చూపించాడు. ప్రియులారా గమనించండి, ఆ జాలి బట్టే యేసు ప్రభు వారి యొక్క మరణం. అందుకే కృప అన్నారు అది కదా. కంపల్సరీ యేసు ప్రభు వారు సిలువేయబడాలనేటువంటి రూల్ ఏమీ లేదు. దేవుడు కరుణ కలిగిన దేవుడు గనక, ప్రేమ కలిగిన వాడు గనక, ఇదిగో ఈ మానవులందరూ ఇలా నశించిపోవడం నాకు ఇష్టం లేదు గనక వారిని రక్షించాలన్న ఉద్దేశంతో కేవలము జాలి చేత తన కుమారుని పంపించారు. ఇక్కడ కూడా ఇష్మాయేలు ఎడల దేవుడు జాలి చూపించటమే. ఇదిగో ఇష్మాయేలుని ఎడల దేవుడు ఎంతగా జాలి చూపించాడంటే, ఇదిగో ఒక బావిని తవ్వించారు, ఆ తల్లి తీసుకెళ్ళి ఆ నీళ్లు పోసింది. ఇప్పుడు ఆ ఇష్మాయేలు ఏమయ్యాడు? బ్రతికాడు. చావ సిద్ధంగా ఉన్నవాడు. మానవుడు కూడా అపరాధముల చేత చచ్చిన వాడై ఉండగా యేసు ప్రభు వలన నిత్యజీవం అనేటువంటి అవకాశం దేవుడిచ్చారు. ఇది దేవుని యొక్క ఆశీర్వాదం. 20వ వచనంలో చూస్తే, దేవుడు ఆ చిన్నవాడికి తోడై ఉండెను, అతను పెరుగు పెద్దవాడై అరణ్యములో కాపురముండి విలుకాడాయను అన్నారు. ప్రియులారా గమనించినట్లయితే ఇప్పుడు తనని విడిచిపెట్టలేదు ఇష్మాయేల్ని. ఇష్మాయేలుకు కూడా దేవుడు తోడుగా ఉన్నారట. ఈ తోడుగా ఉండడానికి గల కారణాన్ని ఎలా పోల్చొచ్చు అని అంటే, ఇది కేవలము దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదం, దేవుడిచ్చే కృప. అందుకే మనం ఎంత అపరాధం చేసినా దేవుని దగ్గరికి వెళ్ళాలా వద్దా అనుకుంటే, దేవుడు కృప కలిగిన వాడు, దేవుడు జాలి కలిగిన వాడు. దేవుని దగ్గరికి వెళ్ళడానికి నువ్వేం భయపడవసరం లేదు. ఎందుకంటే జాలి కలిగిన దేవుడు నువ్వెంతటి పాపం చేసినా క్షమించటానికి సిద్ధం కలిగిన వాడు కదా. ఆయన దగ్గరికి వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివేయడు అని చదువుకుంటాం. అంటే దేవుడు జాలి కలిగిన వాడు. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తామో దేవుడు జాలి చూపిస్తారు. ఈ ఇష్మాయేలు విషయంలో దేవుడు తనను జీవింపజేశాడు, తనకు తోడుగా ఉన్నాడు. తనకు తోడుగా ఉండి పెద్దవాడయ్యాడు. తర్వాత మనం చూసినట్లయితే అతడు పెళ్లి చేసుకున్నట్టుగా గొప్ప జనాంగానికి, ఈరోజు మీరు అరబ్ దేశాల్లో ఏ గల్ఫ్ దేశం వెళ్ళినా మీకు ఇస్మాయిల్ గుర్తు రావచ్చు. ఎందుకంటే ఎడారి దేశంలో మీరు కువైట్ వెళ్ళండి, బహ్రెయిన్ వెళ్ళండి, ఖతార్ వెళ్ళండి, దుబాయ్ వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, ఎందుకంటే ఆ మాట మనకి గుర్తొస్తుంది. ఆ దేశాలన్నింటిలో మనం చూసినప్పుడు ఇష్మాయేలు సంతానంగా ఆ రోజు, దేవా ఇదిగో మీ కృప చేత నువ్వు మాటిచ్చావు కదా నాయనా, హాగర్కి ఇచ్చినటువంటి ఒక చిన్న మాట ప్రకారంగా ఈరోజు ఈ యొక్క అరబ్ ప్రాంతం అంతటిని కూడా వారికి ఇచ్చావు అనే భావం మనకు కలుగుతుంది. ఎందుకంటే దేవుడు కృప కలిగిన దేవుడు. ఆయన మాట ఇచ్చాడంటే నిలబెట్టుకుంటాడు. ప్రియులారా గమనించండి. అందుకని దేవుని కృప మీద మనం ఆధారపడవచ్చు. ఒకవేళ మనం ఎవరికైనా అపకారం చేసినప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు కొన్ని అనుమానాలు ఉంటాయి. వారు నన్ను క్షమిస్తారా? ఒకవేళ క్షమించినా నిజంగానే హెల్ప్ చేస్తారా? లేకపోతే మనసులో ఏమన్నా పెట్టుకుంటారా? ఎన్నో అనుమానాలు ఉంటాయి. కానీ దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం నువ్వు ధైర్యంగా వెళ్ళొచ్చు. నువ్వు ఎంతటి అపరాధం చేసినా, ఏ తిరుగుబాటు చేసినా కూడా దేవుడు కృప కలిగిన వాడు. ఆయన కృప, ఆయన కరుణ, ఆయన జాలి విషయంలో అపనమ్మకం ఏమీ లేదు. నువ్వు ధైర్యంగా కృపాసనం దగ్గరికి వెళ్ళొచ్చు. అందుకే ఎబ్రీ గ్రంథకర్త అంటారు కదా, ధైర్యముగా ఆయన కృపాసనం యొద్దకు మనం వెళుతున్నాం. ఎందుకంటే కృపాసనం యొద్ద వెళ్ళటానికి మనం తిరుగుబాటుదారులం, పాపం చేసిన వాళ్ళం, దేవుడు లేని వారు, అవిధేయులం. అయినా ధైర్యంగా వెళ్ళే కృపను ఆయన ఎందుకు కనిపించారంటే, కరుణాపీఠం మీద గొర్రెపిల్ల రక్తము చిందింపబడింది గనక పాపానికి పరిహారము చెల్లింది. అలాగే ఇక్కడ మనం చూసినప్పుడు మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఈరోజు కూడా దేవుని యొక్క చిత్తంలో మనం ఆలోచన చేసినట్లయితే, ప్రస్తుత మనల్ని కూడా మనం అన్వయించుకున్నట్లయితే, అంతా దేవుని సంతోషపెడుతున్నామా, అంతా దేవుని ప్రకారమే నడుస్తున్నామా అంటే, అనేక సార్లు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నాం, అనేక సార్లు తిరుగుబాటుదారులుగా ఉంటున్నాం, అనేక సార్లు దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తున్నాం. అయినా దేవుడు కృపనిస్తున్నాడు. ఎందుకని? ఆయన కృపలో నమ్మదగినవాడు, ఆయన జాలిలో నమ్మదగినవాడు, ఆయన ప్రేమ కలిగినవాడు, ఆయన దీర్ఘశాంతం కలిగినవాడు. విలాపవాక్యం గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుంది, చూద్దాం రండి. విలాపవాక్య గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనాన్ని చూస్తే, 3వ అధ్యాయము 22వ వచనంలో, యెహోవా కృపగలిగిన వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచి ఉన్నది గనక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఎందులో నమ్మదగిన వాడండి? వాత్సల్యతలో నమ్మదగినవాడు. అనుదినము వాత్సల్యత ఎలా పుడుతుందటండి? నూతనంగా పుడుతుందట. సాధారణంగా ఎవరైనా మన మీద మనకి హాని చేపిస్తే మనకు కోపం వస్తుంది, అప్పుడే మనసు ఇరిగిపోతుంది. ఇక మళ్ళీ మనసు అతుక్కోదు. ఇక మనం ఏం చెప్తాం చెప్పండి?
అప్పుడెప్పుడో జరిగిందండి, అప్పుడు నా మనసు విరిగిపోయింది, అప్పటి నుంచి నేను మాట్లాడట్లేదు, అప్పటి నుంచి నేను దూరంగా ఉన్నాను అని చెప్పుకుంటాం. కానీ దేవుడట అనుదినము వాత్సల్యత నూతనంగా పుడుతుందట. ఆయనలో జాలి నూతనంగా పుడుతుందంటే ఈరోజు ఒక తప్పిదం చేసినా మరలా దేవుని యొక్క కృప ప్రేమ ఎలాంటిదంటే రేపు నూతనమైందే, రేపు ఇంకా నిన్ను ప్రేమించే దేవుడిగానే ఉంటారు. అందుకని ఆయన కృపను బట్టి మనం ఆలోచన చేస్తే ఆయన వాత్సల్యత అనుదినము ఎడతెగక పుట్టుచున్నది అన్నారు. 50వ కీర్తనలో కూడా మనం చూసినప్పుడు 50వ కీర్తన 15వ చరణంలో అంటున్నారు కదా, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచెదవు అంటున్నారు. దేవుడు పిలుస్తున్నాడు, అయ్యా ఆపత్కాలంలో నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీకు జవాబిస్తాను, నువ్వు భయపడాల్సిన పని లేదు. కొన్నిసార్లు మనలో అనేక రకాలైనటువంటి అవరోధాలు ఉంటాయి, ఆబ్స్టికల్స్ ఉంటాయి, బంధకాలు ఉంటాయి. నేను దేవుని ప్రార్థించగలనా, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడా? కానీ దేవుడు అంటున్నాడు, నీవు నన్ను గూర్చి మొరపెడితే నేను నిన్ను విడిపించేదను అంటున్నారు. కనుక ప్రియులారా, సమస్త జ్ఞానము కంటే దేవుని ప్రేమ గొప్పదైనటువంటిది. అందుకని దేవుని కృప మీద మనం ఆధారపడవచ్చా అంటే ఖచ్చితంగా మనము ఆధారపడవచ్చు. ఇక తర్వాత మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాల మీద మనము ఆధారపడవచ్చా? ఎందుకనంటే చాలాసార్లు దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళాలి అంటే కొన్ని రకాల అనుమానాలు ఉంటాయి, ప్రస్తుత స్థితిగతుల మీద మనకు కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి, ఇలా ఉంటాయి. కానీ దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదము ఎలా ఉంటుంది అని చెప్పటానికి ఇదే అధ్యాయంలో చివరి భాగంలో కూడా మనం చూస్తే ఆదికాండము 21వ అధ్యాయంలో 22 నుంచి మనం చూస్తే ఆ కాలమందు అబీమెలెకు అతని సేనాధిపత్యమైన ఫీకోలును అబ్రహాముతో కూడా మాట్లాడటం మొదలుపెట్టారు. ఇక్కడ ఎందుకయ్యా అన్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదము అబ్రహాం మీద చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే దిగువ వచనాల్లో అబ్రహాము గారు తవ్వినటువంటి భూముల మీద ఈ ఫిలిస్తీ రాజు ఏం చేశాడంటే వారి సేవకులు వచ్చి ఈ వాటికి ఉన్నటువంటి బావులన్నిటిని కప్పేశారు, బావులన్నిటిని పూర్తి చేశారు. ఎప్పుడైతే పూర్వకాలంలో మెయిన్ సోర్స్ అంతా నీళ్లే కదా, నీళ్లున్న చోట జీవనాధారం ఉంటుంది, నీళ్లున్న చోట వ్యవసాయం ఉంటుంది, నీళ్లున్న చోట పశు సంపద ఉంటుంది. పూర్వకాలంలో ఇదే నీళ్లే మెయిన్ సోర్స్. ఆ మెయిన్ సోర్స్ లేకుండా అబ్రహాము గారు ఎక్కడ బావి తవ్వినా చక్కని నీళ్లు దేవుడిచ్చారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఆ బావిల్ని కప్పెట్టేశారు. గమనించండి. అయితే ఇక్కడ ఈ ఈ 34వ వచనంలో మనం చూస్తే దిగున అబ్రహాము ఫిలిస్తీ దేశంలో అనేక దినములు పరవాసిగా ఉండెను, చాలా సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్రహాము గారికి ఆటంకాలు ఉన్నాయి. అబ్రహాము గారి అభివృద్ధిని అడ్డుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు. మేబీ మనం కూడా మన ఉద్యోగాన్నో మన వ్యాపారాన్నో మన ఆదాయాన్నో ఎవరైనా పాడు చేయాలి అని చూశారనుకుందాం, దెబ్బ కొట్టాలని చూశారనుకుందాం, మనకు బాధ కలుగుతుంది కదా. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నీ ఆశీర్వాదాన్ని ఎవరూ ఆపలేరు, నీ వ్యాపారాన్ని ఎవరూ ఆపలేరు, నీ ఉద్యోగాన్ని ఎవరూ ఆపలేరు, నీ పనిని ఎవరూ ఆపలేరు. ఎందుకో తెలుసా? దేవుడు నీ స్థితిని అభివృద్ధి పరుస్తారు అని నమ్మకంగా ఉంటే నీ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు. అబ్రహాము గారి విషయంలో కూడా ఫిలిస్తీన్లు అనేకమైన అవరోధాలు ఏర్పాటు చేస్తే అబ్రహాము గారు దేవుని మీద ఆధారపడ్డారు. ఆ ఫిలిస్తీ రాజు వచ్చి తన సైనాధిపతి అయిన ఫీకోలుతో వచ్చి ఆ దిగున అంటున్నారు కదా, ఒక మాట అంటున్నారు చూడండి. ఇదిగో 22వ వచనం, అబ్రహాముతో మాట్లాడి నీవు చేయు పనులన్నిటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు గనక. ఒక శత్రువు, తన వ్యతిరేకించే వ్యక్తి వచ్చి చెప్తున్నాడు. వాస్తవానికి అబీమెలెకు రాజుకి అబ్రహాం అంటే భయం. ఎందుకని? అబ్రహాముకి దేవుడు తోడుగా ఉంటే ఏ పనులు జరుగుతాయో కనిపెట్టొచ్చు గనక అబీమెలెకు రాజుకు తెలుస్తుంది. ఎందుకనంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు గనక నీ పనులన్నిటిలో అన్నాడు. నీ పనులన్నిటిలో ఇప్పుడు అబీమెలెకు రాజు ఏం చూస్తున్నాడు? అబ్రహాంలోని డెవలప్మెంట్ చూస్తున్నాడు, సక్సెస్ చూస్తున్నాడు, అభివృద్ధి చూస్తున్నాడు కదా. పరిస్థితులు ఎలాగన్నా, ఎందుకనంటే అదే ప్రాంతంలో అబీమెలెకు రాజు ఉన్నాడు, అదే ప్రాంతంలో అబ్రహాము ఉన్నాడు. కానీ అబ్రహాము పరిస్థితులు వేరుగా ఉన్నాయి. వారు ఒక చోట ఉన్నప్పటికీ కూడా వేరుగా ఉన్నాయి కదా. అనేక కుటుంబాలు ఒక చోట ఉన్నా నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అనేక వ్యాపారస్తులు ఉన్నా దేవుడిని వ్యాపారాన్ని ఆశీర్వదిస్తాడు. అనేక ఉద్యోగస్తులు నీ చుట్టూ ఉన్నా నీ ఉద్యోగాన్ని దేవుడు ఆశీర్వదిస్తారు, నీ వ్యవసాయాన్ని దేవుడు ఆశీర్వదిస్తారు.
ఆశీర్వాదం మీద, దేవుని మీద ఆధారపడితే జరిగే కార్యాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము గారు చేసేటటువంటి ప్రతి పనిలోనూ కూడా దేవుడు తనకు కలిగి ఉన్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు అబ్రహాము తన యొక్క పశువులను గురించి మనం ఆలోచన చేసినట్లయితే పశు సంపద వృద్ధిని పోల్చుకుంటున్నాడు అబీమెలెకు రాజు అనుకుందాం. ఇదిగో అబ్రహాము గారి యొక్క పశు సంపద పెరిగిపోతుంది రోజు రోజుకి. పిల్లలు పుడుతున్నాయి, పిల్లలు సురక్షితంగా పెరుగుతున్నాయి. సాధారణంగా మందల్లో కొన్ని పిల్లలు చనిపోతూ ఉంటాయి, ఇబ్బందులు అవుతూ ఉంటాయి, తెగుళ్ళు వస్తూ ఉంటాయి. కానీ అబ్రహాము గారి మందకు తెగుళ్ళు లేవు. అబ్రహాము గారి యొక్క మందలో పిల్లలు రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది, మంద అభివృద్ధి కనబడుతుంది. ఆశ్చర్యపోతున్నాడు అబీమెలెకు రాజు. ఇదిగో వాటికి సంబంధించినటువంటి పచ్చిక బయళ్ళు ఎక్కడైతే మేపుతున్నారో అక్కడ చక్కని పంటను కూడా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు, వ్యవసాయాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. తవ్విన చోటల్లా బావి మంచినీళ్ళే ఇస్తుంది. సాధారణంగా బావిలు తవ్వుకుని, అయ్యా ఇక్కడ ఉప్పు నీళ్లు పడ్డాయి, అయ్యా ఇక్కడ రాతి నేల బావి పడదు, సగం దూరం వెళ్ళాక రకరకాలు ఉన్నాయి. కానీ అబ్రహాము గారు ఎక్కడ ప్రారంభించినా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అబీమెలెకు రాజుకి తనకి స్టాఫ్ ఉంటారు, తనకు ఉద్యోగస్తులు ఉంటారు, చాలామంది ఉంటారు. అన్ని ప్రయత్నాలు మేబీ సక్సెస్ కావట్లేదేమో, కానీ అబ్రహాము గారి వ్యక్తిగా ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. అబీమెలెకు రాజు చూస్తున్నాడు, అయ్యా నువ్వు చేసేటటువంటి పనులంతట్లో కూడా ఏం జరుగుతుంది? అయ్యా ఇదిగో నీ పశు సంపద బాగుంటుంది, నీ కాపలాదారులు బాగుంటున్నారు, నీ పశుగ్రాసం బాగుంటుంది, నీ పంట దిగుబడి బాగుంటుంది, నీ నీటి సదుపాయాలు బాగుంటున్నాయి, అన్నీ బాగుంటున్నాయి. ఒక నిర్ధారణకు వచ్చాడు. ఒక అన్యుడైనటువంటి వ్యక్తి ఒక సాక్ష్యం చెప్తున్నాడు, ఇదిగో నీ దేవుడు వలన నీవు ఆశీర్వదింపబడుతున్నావు. అలాంటి సాక్ష్యాన్ని మన గురించి ఎవరైనా చెప్తే దేవునికి ఎంత మహిమ చెప్పండి. మనం ఎన్నుకున్న రంగంలో మనం అభివృద్ధి చెందుతున్నప్పుడు దేవుడు ఆశీర్వాదము మనతో ఉందని ఎదుటి వ్యక్తికి అనిపించినప్పుడు ఇది ఎంత ఆశీర్వాదము గమనించారా? అందుకే నువ్వు చేస్తున్న పనిని ఆశీర్వాదంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు చేస్తున్న పని విఫలమైపోవాలని దేవుడు కోరుకోడు. ఎందుకంటే నువ్వు చేస్తున్న పని నువ్వు విజయం సాధించినప్పుడు దేవుడు దానిని బట్టి మహిమపరచబడుతూ ఉంటారు. అబ్రహామును బట్టి మహిమపరచబడితే ఈ అబీమెలెకు రాజు వచ్చి ఏం మాట్లాడుతున్నారో చూడండి. 23వ వచనంలో, నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చెప్పున నాకు నీవు పరదేశమై ఉన్న ఈ దేశంలో చేసేదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయమని చెప్పాను. ఎందుకయ్యా అన్నట్లయితే అబీమెలెకు రాజుకి భయమేసింది. ఇతను చూస్తే దేవుడు తోడుగా ఉన్న వ్యక్తిని ఏం చేయగలం? రేపొద్దుడు తిరగబడితే, రేపొద్దుడు పోరాడితే మనకే భయం. అందుకని విరోధం తెచ్చుకునే కంటే రాజీ పట్టడం మంచిదని ప్రమాణం చేయించుకుంటున్నాడు తెలివితేటలుగా. అంటే అబ్రహామును చూసి అబీమెలెకు రాజు భయపడుతున్నాడు. అబ్రహాము ఆశీర్వాదాన్ని చూసి అబీమెలెకు రాజు భయపడుతున్నాడు. అబ్రహాము వైపు నుంచి మనం ఏమీ చేయలేం. రోమీయులకు రాయబడిన పత్రిక 8లో మనం చూస్తూ ఉంటాం, ఆయన మన పక్షమునుండగా మనకి విరోధి అయిన వాడు ఎవడు? రాజైనా సైన్యాధ్యక్షుడైనా ఎవరైనా భయపడాల్సిన పని లేదు. దేవుడు మనకి పక్షంగా ఉన్నారు. అందుకని ఆశీర్వాద విషయంలో దేవుని మీద ఆధారపడటం అనేది చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ అనుభవాల్లోకి వెళ్ళాడో దేవుని ఆశీర్వాదాన్ని రుచి చూసిన వ్యక్తిగా అబ్రహాం మాత్రమే కాకుండా అబీమెలెకు రాజుకు కూడా అర్థమైంది, వచ్చి ప్రమాణం చేయించుకుంటున్నాడు. ప్రియులారా గమనించండి, ఈరోజు మనం చుట్టూ ఉన్న వారి కంటే మనం ఆశీర్వాదకరంగా ఉండాలని, అభివృద్ధికరంగా ఉండాలని దేవుడు అడుగుతున్నారు. ఒకవేళ నీ స్ట్రాటజీకి ఎవరి మీద ఆధారపడుతున్నావో, కానీ అబ్రహాము జీవితాన్ని 21వ అధ్యాయంలో చూస్తే నువ్వు దేవుని మీద గనక ఆధారపడితే నీ రంగంలో దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. ఏ ఆటంకము లేకుండా నీ పనిపాట్లను దీవించగలిగిన దేవుడు, నీ రాబడిని దీవించగలిగిన దేవుడు, నీ ఉద్యోగ వ్యాపార వ్యవసాయ పనులను దీవించగలిగిన దేవుడు. ఎందుకంటే దేవుని మీద ఆధారపడటమే సక్సెస్ సీక్రెట్. ఈరోజు అబీమెలెకు రాజు దగ్గర ఫైనాన్షియల్గా తక్కువేమీ లేదు. ఆయన రాజు, ఆయనకు కావాల్సిన సంపద ఉంది. ఆయన చేతిలో సైంటిస్టులు ఉన్నారు, ఆయన చేతిలో సేవకులు ఉన్నారు, ఆయన చేతిలో ఉద్యోగస్తులు ఉన్నారు, ఆయన చేతిలో మంత్రులు ఉన్నారు. ఎంతమంది ఉన్నప్పటికీ కూడా అబ్రహాము పక్షంగా దేవుడు ఉన్నాడు. అబ్రహాము పక్షంగా దేవుడు ఉన్నాడు. నీ పని పట్ల ఒకవేళ ఎప్పుడైనా నువ్వు పనిచేసేటప్పుడు అయ్యా పలానా వారికి ఎంతో మంది ఉన్నారు, సహకరించేవారు నాకెవరో లేరు అని నువ్వు అనుకుంటే ఆయన నీకు తోడుగా ఉన్న దేవుడు నిన్ను విడువక నిన్ను నడిపించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీ ప్రతి ప్రయత్నంలో సఫలపరచటానికి, నీ అభివృద్ధి మీద లోకం ఎవరి మీద ఆధారపడినా నువ్వైతే దేవుని మీద ఆధారపడు. ఒకవేళ అనొచ్చయ్యా నా అభివృద్ధి కొరకు దేవుని మీద ఆధారపడొచ్చా? ఇదిగో ఈ అధ్యాయంలో నీకు జవాబు దొరుకుతుంది. నీ అభివృద్ధిలో దేవుని మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా దేవుడిని నడిపిస్తారు.
నీ చుట్టూ ఉన్న వారికంటే నెమ్మది కలిగి జీవించటానికి దేవుడు నీకు సహాయము దయచేస్తారు. ఆయన కేవలము నిన్ను ఇదిగో భౌతికంగా మాత్రమే కాకుండా ఆత్మీయంగా కూడా నిన్ను ఆశీర్వదించగలిగినటువంటి దేవుడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది, ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి. చూడండి, ఇలా మాట్లాడుకుంటూ పోతే పైన అంటున్నారు, యథార్థ హృదయాలు గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ప్రియులరా, నువ్వు దేవుని యందు యథార్థంగా ఉన్నట్లయితే నిన్ను అభివృద్ధి చేయటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. ఇక చివరిగా మనం చూసినట్లయితే, దేవుడు నమ్ముకునేటువంటి విషయంలో ఆయన నిత్యము మనతో ఉండే దేవుడు. ప్రియులారా గమనించండి, అనేక విషయాలు నేర్చుకుంటున్నాం. ఈ చివరి పాటలో ఏంటంటే, దేవుడు మనకి ఆయన ఇచ్చినటువంటి మాటలో, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానంలో ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధి ఎలా ఉంటుందయ్యా అంటే శాశ్వతముగా ఆధారపడవచ్చు. ఎందుకనంటే మనుషులు, స్నేహాలు, వ్యాపారాలు, భాగస్వామ్యాలు, కుటుంబాలు, లోకంలో నమ్మకాల మీద నమ్మకమే పోయే రోజులు కదా. ఎవరెప్పుడు విడిచిపెడతారో, ఎవరెప్పుడు పగవారుగా మారిపోతారో, ఎవరెప్పుడు వ్యతిరేకమైపోతారో తెలియని రోజుల్లో ఉన్నాం. కానీ నమ్మకమైన స్నేహము, నమ్మకమైన భాగస్వామ్యము దేవుని మీద ఉంది. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. ఈ 33వ వచనాన్ని మనం చూస్తే, ఆదికాండము 21వ అధ్యాయము 33వ వచనాన్ని మనం ఒకసారి చదివితే, 33, బెయేర్షెబాలో వారు అలాగూ ఒక నిబంధన చేసుకున్న తరువాత అబీమెలెకు లేచి తన సేనాధిపతి అయిన ఫీకోలుతో ఫిలిస్తీ దేశము తిరిగి వెళ్ళెను. అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచుల వృక్షము నాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. ఆయన పేరేంటండి? నిత్యదేవుడు. ఆయన నిత్యము ఉండువాడు. దేవుడు తన యొక్క చిత్తాన్ని నిత్యము కూడా జరిగించేటటువంటి వాడు. ఏదైనా ఒక పనిని ఒకసారి చేసి 2 సార్లు చేస్తే విసుకొస్తుంది. కానీ మన దేవుడట తను నిత్యము ఉనికిలో ఉండే దేవుడు. ఆయన శాశ్వతుడు. ఆయన పేరే శాశ్వతుడు. ఇక్కడ అదే అంటున్నాడు, నిత్యదేవుడైన యెహోవా పేరట. ఒక చక్కని మాట ఉపయోగించారు ఇక్కడ కదా. ఈ నిత్యదేవుడు తన ఉనికిలో నిత్యము ఉండేవాడు కదా. ఉదాహరణకి మనం ఎవరైనా రాజకీయ నాయకుల్ని నమ్ముకున్నాం అనుకుందాం. మనలో ఒక ప్రశ్న వస్తుంది, ఈయన అధికారంలో ఎంతకాలం ఉంటాడు? వచ్చేసారి ఇదే గవర్నమెంట్ వస్తుందా? ఈ గవర్నమెంట్ వచ్చినా ఈయనకి పోస్ట్ వస్తుందా రాదా? ఈయనకి పదవి ఉంటుందా లేదా? చాలా రకాల ఆలోచనలు ఉంటాయి. కానీ దేవునిలో ఉండే గొప్పతనం ఏమిటయ్యా అంటే, ఆయన నిత్యము, ఆయన స్థిరమైన సింహాసనము కలిగిన దేవుడు. ఆయన ప్రభావానికి, ఆయన మహిమకు, ఆయన రాజ్యానికి, ఆయన శక్తికి మార్పులేని దేవుడు. నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఒకసారి మనం 90 సంకీర్తనలోకి వస్తే, మోషే రాసినటువంటి కీర్తనలో ఒక చక్కని మాట ఉంటుంది చూడండి. 90వ సంకీర్తన 2వ చరణములో, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు, యుగయుగములకు నీవే దేవుడు. ఆయన నిత్యము ఉనికిలో ఉన్న దేవుడు. ఆయన నిరంతరం ఉన్న దేవుడు. ఆయనే దేవుడు. ఎప్పటికీ ఆయనే. మారనటువంటి వాడు, మార్పు చెందనటువంటి వాడు. చూడండి, ఇంకా మనం చూస్తే మలాకీ గ్రంథంలోకి వస్తే ఒక చక్కని మాట మనం చూస్తాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, యెహోవానైన నేను మార్పులేని వాడను గనక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అన్నారు కదా. ఎబ్రీ పత్రిక 13:8లో కూడా మనం చూసినప్పుడు, మార్పులేని దేవుడిని విడువను ఎడబాయనని ఆయనే వాగ్దానం చేస్తూ, నిన్న నేడు నిరతం ఏకరీతిగా ఉన్న దేవుడు. దేవుని మీద ఎందుకు ఆధారపడవచ్చు అంటే, ఆయన మార్పు లేనివాడు, ఆయన నిత్యత్వంలో ఉన్నవాడు, ఆయన స్థిరమైన వాడు గనక దేవుని మీద ఆధారపడవచ్చు. ఇక చివరిగా, దేవుడు ప్రేమలో కూడా నిత్యమైన వాడు. ఆయన ప్రేమ కూడా చేంజెస్ ఉండవు. ఆయన ప్రేమ ఎప్పుడు శాశ్వతమైనటువంటిదే. శాశ్వతమైన ప్రేమతో, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించెదను అంటున్నారు. విడువని ఎడబాయని దేవుడు. కనుక దేవుని మీద మనం ఎందుకు ఆధారపడాలి అనంటే, ఆయన మొదటిగా నమ్మకంతో ఉన్న దేవుడు కనుక నమ్మకంగా ఆయన మీద మనం ఆధారపడవచ్చు. జ్ఞానం కోసం ఆయన మీద ఆధారపడవచ్చు. కృప, కరుణ, జాలి కొరకు ఆయన మీద మనం ఆధారపడవచ్చు. ఆశీర్వాదం కొరకు ఆయన మీద ఆధారపడవచ్చు.
నిత్యుడైన దేవుడు గనక, శాశ్వతుడు గనక మనము ఆధారపడవచ్చు. ఈ రీతిగా నమ్మదగిన దేవుని మీద మనం నమ్మకంగా ఆధారపడదాం. మరి ఈ 21వ అధ్యాయంలో దేవుడు తన ప్రేమను బట్టి నమ్మదగిన దేవుడు ఎందుకయ్యారన్న విషయాలను గురించి మనకు తెలియపరుస్తున్నారు. అటు నమ్మదగిన దేవుని మీద ఆధారపడి నమ్మకం కలిగి ముందుకు వెళదాం. దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు మనపై దయచేయునుగాక. ఆమెన్. వాక్యం కొరకు ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవా, ప్రేమ నమ్మకం కలిగిన మా